హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్లో భాగంగా 6th క్లాస్ 7th క్లాస్ అదేవిధంగా 8th క్లాస్ బయాలజీ అనేది ఈ లెసన్ తోటి కంప్లీట్ అవుతుంది. ఈ లెసన్ తోటి మనకి 8th క్లాస్ బయాలజీ అనేది టోటల్గా పార్ట్ 1 పార్ట్ 2 అనేది కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత మనము 9th క్లాస్ బయాలజీలోకి ఎంటర్ అవుతాం. ఈ లాస్ట్ చాప్టర్ని జాగ్రత్తగా వినండి. మొక్కలు, జంతువులు, వాటి యొక్క సంరక్షణ కోసం గవర్నమెంట్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంది, అదేవిధంగా ప్రపంచం ఏ విధమైనటువంటి చర్యలను తీసుకుంది, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ఉద్యానవనాలు, అదేవిధంగా బర్డ్ శాంచురీస్ అంటే పక్షుల అభయారణ్యాలు, వాటి గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. చూడండి, భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం అనేది ఎక్కడ ఉంది అనంటే రాజస్థాన్లో ఉంది. భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం రాజస్థాన్లో ఉంది. దీనిని ప్రెజెంట్ ఏమని పిలుస్తున్నారంటే కియోలిడియా జాతీయ ఉద్యానవనం. ఏమంటున్నాం? కియోలిడియా జాతీయ ఉద్యానవనం అంటున్నాము. ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. అదేవిధంగా కజిరంగా జాతీయ ఖడ్గమృగ ఉద్యానవనం ఇది ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. వన్ హార్డ్ అంటే ఒంటి ఖడ్గమృగం అది ఎక్కడ ఉందంటే ఇది ఒంటి ఖడ్గమృగానికి ప్రసిద్ధి చెందింది ఏంటంటే కజిరంగా జాతీయ ఖడ్గమృగ ఉద్యానవనం. ఇది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? అస్సాంలో ఉన్నది. అదేవిధంగా లొక్చావా వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఎక్కడ ఉంది? మణిపూర్లో ఉంది. మణిపూర్లో దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా ఇప్పటికీ అల్లర్లు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. అటువంటి అల్లర్లు కొనసాగుతున్న మణిపూర్లో లొక్చావా వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఉన్నది. ఓకే, ఇది ఇండో బర్మా వన్యప్రాణుల అభయారణ్యం కూడా పిలవచ్చు. ఇండో బర్మా వన్యప్రాణుల అభయారణ్యం అని కూడా పిలవచ్చు. అదేవిధంగా గ్రేట్ నికోబార్ జీవావరణ రిజర్వ్ అండ్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నది. ఎందుకు వీటిని మెన్షన్ చేశారంటే ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అభయారణ్యాలు కాబట్టి వీటి గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు అడవుల నరికివేత వలన భూమిపై ఉష్ణోగ్రతలు, కాలుష్యం యొక్క స్థాయి పెరుగుతుంది. ఇది వాతావరణంలోని CO2 స్థాయిని పెంచుతుంది. భూగర్భ జలాలు కూడా తగ్గుతాయి. అంటే చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా అడవుల నరికివేత వలన భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయా? ఖచ్చితంగా పెరుగుతాయి. కాలుష్య స్థాయి పెరుగుతుందా? పెరుగుతుంది. ఎందుకు అనంటే ఎప్పుడైనా చూడండి, మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగించుకునే వాయువు ఏమిటి? CO2. అది విడుదల చేసే వాయువు ఏంటిది? కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్. అదేవిధంగా మొక్కలు శ్వాసక్రియలో ఉపయోగించుకునే వాయువు ఏంటి అనంటే ఆక్సిజన్. మరి మొక్కలు శ్వాసక్రియలో విడుదల చేసేటువంటి వాయువు ఏమిటి? CO2. ఎప్పుడైతే ఈ చెట్లను నరికివేయటం వలన CO2 యొక్క స్థాయి అనేది భూమిపై పెరుగుతుంది. తద్వారా దాని యొక్క ప్రతాపం అంటే భూమి వేడిగా మారుతుంది. ఓకే, కిరణజన్య సంయోగ క్రియ కొరకు మొక్కలకు CO2 అవసరం. తక్కువ చెట్లు ఉంటే అవి తక్కువ CO2ను ఉపయోగించుకుంటాయి. తక్కువ చెట్లు ఉంటే ఏం చేస్తాయి? తక్కువ CO2ను ఉపయోగించుకుంటాయి. ఫలితంగా వాతావరణంలో CO2 పెరిగి భూమిపై పరావర్తనం చెందే కిరణాలను అడ్డుకోవడం వలన భూతాపానికి కారణమవుతుంది. ఈ CO2 ఏం చేస్తుందంటే ఆ కిరణాలను అడ్డుకోవడం వలన భూతాపానికి కారణమవుతుంది. భూమిపై పెరిగిన ఉష్ణోగ్రతలు జలచక్రానికి భంగం కలిగించి వర్షపాతాన్ని తగ్గించి కరువులకు కారణం కావచ్చు. అసలు జలచక్రం అంటే ఏమిటి? చక్రం అంటే ఇలా రౌండ్గా ఉండేది. అంటే జలచక్రం అంటే మేఘాల ద్వారా వర్షం వచ్చి ఆ వర్షము మరలా సముద్రంలో పడి ఆ నీరు కాస్త ఆవిరై మరలా మేఘాలకు వెళ్ళడం, ఇది మొత్తం కూడా ఏంటిది? జలచక్రం. ఎప్పుడైతే భూమిపై CO2 స్థాయి
పెరుగుతుందో అప్పుడు ఈ జలచక్రానికి ఏమవుతుంది, భంగం కలుగుతుంది. ఎప్పుడైనా సరే ప్రకృతిలో జరిగేది దాని పనంతటా అది చేసుకుంటూ పోతేనే మంచిది. దాని పనికి ఎవరైనా సరే మానవుడు కానీ మానవుడు చేసే ఇతర కార్యకలాపాల వలన దానికి గనక నష్టం కలిగితే ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. ప్రకృతితోటి ఎప్పుడూ కూడా మనం ఆటలాడకూడదు. ఓకే, అడవులు నరికివేయడం వలన నేలకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. నేల ఉపరితలం నుండి భూమిలోకి నీటి కదలిక దాన్ని మనం నీరు ఇంకుదల రేట్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఎందుకని? మొక్కలు ఏం చేస్తాయి, వేర్ల ద్వారా నీటిని, ఖనిజ లవణాన్ని ఎక్కడికి తీసుకొని పోతుంది, ఆకులకు తీసుకొని పోతుంది. ఎందుకు తీసుకొని వెళ్తుంది? ఆకులు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. ఈ నీరు ఖనిజ లవణాలు ఎలా వెళ్తాయి ఫ్రెండ్స్? ఇక్కడ దారు అనే ఒక ట్యూబ్ ఉంది, ఆ ట్యూబ్ ద్వారా వెళతాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ అడవులు నరికివేయటం వలన ఆ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఇలా తగ్గటం వలన మనకేమవుతుంది, వరదలు అనేవి వస్తాయి. ఓకే, ఇక్కడ జీవావరణం ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ డెఫినేషన్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే అన్ని ఒకలాగే ఉంటాయి కదా, ఇలాంటివి మ్యాచింగ్ ద్వారా కూడా ఇవ్వడానికి పాసిబుల్ ఉంది. ఓకేనా? జీవావరణం అంటే జీవరాశులు ఉన్న భూభాగం లేదా ప్రాణాధారంగా ఉన్న భాగం. జీవరాశులు ఉన్న భూభాగం లేదు ప్రాణాధారంగా ఉన్నటువంటి భాగం. భూమిపై ఉన్న వివిధ రకాల జీవులు వాటి పరస్పర సంబంధాలు, పర్యావరణంలో వాటి సంబంధాన్ని జీవ వైవిధ్యం సూచిస్తుంది. అంటే ఒక ప్రాంతం అనేది అక్కడ జీవరాశులు ఉండడానికి వీలుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే జీవావరణం. అక్కడ పరస్పర అంటే సహజీవనం అనొచ్చు, మనం సహజీవనం అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ పరస్పర వాటి యొక్క సంబంధాలు అనేవి ఇక్కడ ఈ జీవావరణం అనే ప్రాంతంలో ఆ పరస్పర సంబంధాలు అనేవి కలిగి ఉంటాయి. ఓకే, ఇప్పుడు పంచమర్హి అనే జీవావరణం మనం తీసుకుంటే, జీవావరణ రిజర్వ్ను తీసుకుంటే అది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. పంచమర్హి ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఈ జీవావరణ రిజర్వ్లో కనిపించే మొక్కలు, జంతువులు, ఈ మొక్కలు కానీ జంతువులు కానీ ఎలా అంటే ఎగువ హిమాలయ శిఖరాలను, అదేవిధంగా దిగువ పశ్చిమ కనుమలకు చెందిన వాటిని పోలి ఉంటాయి. అంటే ఈ పంచమర్హి జీవావరణ రిజర్వ్లో కనిపించే మొక్కలు కానీ జంతువులు కానీ వాటి పోలికగా ఎలా చెప్తున్నాడంటే ఎగువ ఉండే హిమాలయ శిఖరాలు, దిగువ ఉండే పశ్చిమ కనుమలకు చెందిన వాటిగా మనం చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ మన వృక్షజాలం, జంతుజాలం వాటి ఆవాసాలను రక్షించడానికి వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వులు వంటి రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. అంటే వృక్షజాలం కానీ, అంటే వృక్షాలు కానీ జంతువులు కానీ వాటి నివసించడానికి ఉపయోగపడే ఆవాసాలను కానీ రక్షించడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వులు వాటిని రక్షించుకోవడం మన బాధ్యత. దేశంలో పులుల యొక్క సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంది. వాటిని రక్షించుకోవడం అనేది మన బాధ్యత అది. ఓకే, ఇలాంటి జంతువులను రక్షించడానికి కొన్ని ప్రాంతాలు అనేది అవసరం. అవేంటి? అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వులు వంటి రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేసింది. మొక్కలు నాటడం, వ్యవసాయం, పశువులను మేపడం, చెట్లను నరకడం, వేటాడడం, హింసించడం ఇక్కడ నిషేధం. ఎక్కడ? అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వులు వంటి రక్షిత ప్రాంతాల్లో మొక్కలు నాటడం కానీ, వ్యవసాయం కానీ, పశువులను మేపడం కానీ, చెట్లను నరకడం కానీ, వేటాడడం కానీ, హింసించడం కానీ ఇక్కడ నిషేధము. ఓకే, వన్యప్రాణుల అభయారణ్యం. వన్యప్రాణుల అభయారణ్యం అంటే జంతువులు
వాటి ఆవాసాలకు ఎటువంటి భంగం కలిగించకుండా ఉండే రక్షిత ప్రాంతాలను మనం ఏమంటామంటే వన్యప్రాణుల అభయారణ్యం. పేర్లో ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, వన్యప్రాణుల అభయారణ్యం. ఓకే, నెక్స్ట్ జాతీయ ఉద్యానవనం. ఈ రైటింగ్ అనేది నేనే రాశాను, ఆ చేయి నొప్పి వచ్చేసరికి ఈ చేస్తూ రాశాను. ఓకే, నేను చదువుతాను, గమనించండి. వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడి ఆవాసాలను సహజ వనరులను ఉపయోగించుకునే సహజమైనటువంటి రిజర్వ్ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే జాతీయ ఉద్యానవనం. అంటే ఎలా అంటే ఒక బోన్లో పులిని పెట్టి దాన్ని చూడండి అనే విధంగా కాకుండా దానికి స్వేచ్ఛగా జీవించేటట్లు ఉండే ఆ ప్రాంతాలను, దాని యొక్క ఆవాసాలను, సహజ వనరులను ఉపయోగించుకునే ఆ ప్రాంతాలను మనం ఏమంటామంటే జాతీయ ఉద్యానవనం. ఏమంటాం? జాతీయ ఉద్యానవనం అని అంటాము. ఓకే, నెక్స్ట్ జీవావరణ రిజర్వ్. జీవావరణ రిజర్వ్ అంటే వన్యప్రాణులు మరియు వృక్ష జంతు వనరులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సాంప్రదాయ జీవ పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంలో కూడినటువంటి రక్షిత ప్రాంతం. ఏంటిది? విశాల ప్రాంతంలో అంటే ఆ ప్రాంతంలో వన్యప్రాణులు ఉంటాయి, వృక్ష మరియు జంతు వనరులు ఆ ప్రాంతంలో ఉంటాయి. అదేవిధంగా గిరిజన సాంప్రదాయ ఆ పరిరక్షణ అంటే వారి యొక్క సాంస్కృతిక కూడా పరిరక్షణగా ఉన్నటువంటి ఆ విశాలమైన ప్రాంతాన్ని మనం ఏమంటామంటే జీవావరణ రిజర్వ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ పంచమర్హి జీవావరణ రిజర్వ్ లో సాత్పురా అనే జాతీయ ఉద్యానవనం, బోరి మరియు పంచమర్హి అనే 2 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. ఓకేనా, ఈ పంచమర్హి ఎక్కడుంది ఫ్రెండ్స్? మధ్యప్రదేశ్ లో ఉంది. ఓకే, ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే సాత్పురా అనే జాతీయ ఉద్యానం ఉందంట, అదేవిధంగా బోరి మరియు పంచమర్హి అనే 2 వన్యప్రాణుల అభయారణ్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆసియా జింక, దాన్ని మనం ఏమంటామంటే చింకారా. ఏమంటాం? చింకారా. ఓకే, ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్, అందుకోసం రాయడం జరిగింది. చూడండి. ఓకే, మచ్చల దుప్పి, దాన్ని ఏమంటామంటే చీతల్. ఏమంటాం? చీతల్. ఓకే, అదేవిధంగా ఎండమిక్ జాతులు అంటే ఏంటిది? చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఎండమిక్ జాతులు అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే మొక్కలు లేదా ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో కనిపించే జంతువులు జాతులు. అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతం, ఆ ప్రాంతంలో మనం వింటూ ఉంటాం కదా, అరే ఈ ప్రాంతంలో ఈ మొక్క చాలా రేరుగా కనిపిస్తుందిరా, లేకపోతే ఈ అడవిలో లేకపోతే ఈ ఉద్యానవనంలో ఫలానా జంతువు అనేది మనకు కనిపిస్తూ ఉంటుందిరా. అలాంటి జాతులు వాటిని మనం ఏమంటామంటే ఎండమిక్ జాతులు. ఏమంటాం? ఎండమిక్ జాతులు. ఎగ్జాంపుల్ ఏంటిదనంటే అడవి దున్న. ఓకేనా, అడవి దున్న. అదేవిధంగా భారతదేశపు అతిపెద్ద ఉడత, దీన్నే మనం ఏమంటామంటే ఇండియన్ జైంట్ స్క్వెరెల్. ఓకేనా, ఇండియన్ జైంట్ స్క్వెరెల్. ఓకే, నెక్స్ట్ జాతి అంటే ఏంటిదంటే జాతి అనేది అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా సమూహం. జాతి అంటే ఏంటిదంటే అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన వంటి జనాభా సమూహం. ఇది మనం ఇప్పుడున్నాం. మనం ఏ జాతి? మానవ జాతి. ఏ జాతి? మానవ జాతి. అంటే దీని అర్థం ఒక జాతికి చెందిన జీవులు తమ సొంత జీవులతో మాత్రమే ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగలవు. ఓకేనా, ఫలవంతమైన మన యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేయడాన్ని జాతి. ఏమంటాం? జాతి అని అంటాం. ఓకే, నల్ల దుప్పి, దీన్నే మనం ఏమంటామంటే కృష్ణ జింక. ఏమంటాం? కృష్ణ జింక. పొడవ ముట్టె ముసలి, దీన్ని ఘరియల్. ఏమంటాం? ఘరియల్. చూడండి, 8 o'clock లైవ్ ఉంటుంది కాబట్టి వినేటప్పుడు ఒకసారి చూడండి, ఎక్కడైనా డౌట్ ఉంటే ఆ లైవ్ లో నన్ను అడగండి. ఓకేనా, నెక్స్ట్
సాత్పురా జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అడవి ప్రాంతం అంట. సాత్పురా జాతీయ ఉద్యానవనం అనేది భారతదేశంలోనే మొట్టమొదటి రిజర్వ్ అడవి ప్రాంతం అంట. ఈ అడవిలో భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు మనకు కనిపిస్తాయి. ఈ అడవిలో భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు అనేవి మనకు కనిపిస్తాయి. నెక్స్ట్, సాత్పురా జాతీయ ఉద్యానవనం లోపల రాక్ షెల్టర్స్. షెల్టర్ అంటే ఏంటిది? మనం నివసించడానికి ఉపయోగపడేదాన్ని షెల్టర్ అంటాం. రాక్ షెల్టర్ అంటే రాళ్లతో తయారు చేయబడినటువంటి షెల్టర్ ను రాక్ షెల్టర్. శిలా ఆవాసాలు. శిలా ఆవాసాలు కూడా ఈ సాత్పురా జాతీయ ఉద్యానవనంలో కనిపిస్తాయంట. ఇవి అడవులలో ఉన్న ఆది మానవ జీవితానికి నిదర్శనాలు. అంటే అక్కడ రాక్ షెల్టర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడ మానవులు ఉన్నట్టేనా? అవును, అక్కడ మానవులు ఉన్నారు. ఈ ఆవాసాలలో రాక్ పెయింటింగ్లు కూడా కనిపిస్తాయంట. ఈ ఆవాసాల్లో రాక్ పెయింటింగ్లు అంటే రాయి పైన పెయింటింగ్లు కూడా కనిపిస్తాయంట. పంచమర్హి జీవావరణ రిజర్వ్ లో మొత్తం 55 రాక్ షెల్టర్లు గుర్తించబడ్డాయి. ఎన్ని గుర్తించబడ్డాయి? 55 రాక్ షెల్టర్స్ అనేవి గుర్తించబడ్డాయి. దేశంలో పులులను రక్షించేందుకు ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడింది. ఎప్పుడు? 1 ఏప్రిల్ 1973 సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ ఏం చేయబడింది? ప్రారంభించబడింది. అసలు ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటిది? టైగర్స్ యొక్క ఉనికిని కాపాడుకోవడం, దాని జాతిని అంతరించకుండా పోకుండా మనం యొక్క చర్యలు తీసుకోవటం, ఇవి అన్ని కూడా ప్రాజెక్ట్ టైగర్ లోని భాగాలు. ఈ ప్రాజెక్ట్ టైగర్ లో భాగంగానే దేశంలో ఎన్ని పులులు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, ఏ జాతీయ ఉద్యానవనంలో ఎక్కువ ఉన్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకోటి బారాసింగ అంటే ఏంటిదని అంటే చిత్తడి జింక. ఏంటిది అది? చిత్తడి జింక. ఓకే. నెక్స్ట్, రెడ్ డేటా బుక్. మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కసారి అట్లా ఒక లుక్ వేయండి దీని మీద, బతకండి, చూడండి. ఓకేనా? రెడ్ డేటా బుక్ అంటే ఏంటిదంటే ఇది ఆపదలో ఉన్న మొత్తం జంతువులు లేదా ఆపదలో ఉన్న మొక్కల జాబితాను నమోదు చేసే ఒక పుస్తకం. ఏం చేస్తుంది ఈ రెడ్ డేటా బుక్ అనేది? ఫలానా జంతువు అనేది ఆపదలో ఉంది, ఫలానా మొక్క అనేది ఆపదలో ఉంది. మరి ఆ బుక్ లో రాయటం వల్ల ఏంటి ఉపయోగం? ఆ బుక్ లో రాస్తే ప్రపంచం ఆ జంతువు పట్ల కానీ ఆ మొక్క పట్ల కానీ ఏం చేస్తుంది? తగినంత జాగ్రత్తలు తీసుకొని దాని యొక్క జాతిని అంతరించకుండా పోకుండా చేస్తుంది. ఓకేనా? దాని యొక్క జాతిని అంతరించిపోకుండా చేస్తుంది. 1 టన్ను కాగితం తయారు అవడానికి పూర్తిగా పెరిగిన 17 వృక్షాలు అవసరం. మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, 1 టన్ను కాగితం తయారవడానికి పూర్తిగా పెరిగినటువంటి 17 వృక్షాలు అవసరం అంటే చాలా మామూలు విషయం కాదు ఇది. ఓకే. చాలా రకాల పక్షులకు భారతదేశం అనేది ఒక మెరుగైన వలస గమ్యస్థానం. ఏంటిది? వలస గమ్యస్థానం. అంటే చాలా మంది బంగ్లాదేశ్ నుంచి మొన్న దాడి జరిగింది కదా, మన భారతదేశం మీద దాడి జరిగిన కారణంగా మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే పాకిస్తానీలు ఉన్నారో వారందరిని ఏం చేయమని చెప్పింది? బయటకు వెళ్ళగొట్టింది. అంటే అక్కడ నుంచి ఇక్కడికి వారు ఎలా వచ్చారంటే వలస వచ్చారు. అదేవిధంగా భారతదేశం అనేది చాలా రకాల పక్షులకంట ఒక మెరుగైన వలస గమ్యస్థానం. అంటే పక్షులు ఒకవేళ డిస్కస్ చేసుకుంటే ఈ కాలంలో మనం భారతదేశం వెళ్తే అక్కడ మనకు మనుగడ అనేది ఉంటుంది. అంటే ఒక ప్రాంతంలో కరువు వస్తే ఏ విధంగా మనుషులు వేరే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ జీవనాన్ని సాగిస్తారో అదేవిధంగా ఇక్కడ పక్షులు కూడా భారతదేశం అనేది ఒక మెరుగైన వలస ప్రాంతం. ఓకే. సైబీరియన్ కొంగలు రష్యాలోని సైబీరియా నుండి రాజస్థాన్లోని భరత్పూర్ మరియు హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు వలస వస్తాయంట. చూడండి ఫ్రెండ్స్, రష్యా ఎక్కడుంది, భారతదేశం ఎక్కడుంది? చూడండి, సైబీరియన్ కొంగలంట రష్యాలోని సైబీరియా నుండి రాజస్థాన్లోని భరత్పూర్కు, హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు వలస వస్తాయంట.
పక్షులు ఉన్నత ఎత్తులో ఎగురుతున్నప్పుడు వాటి రెక్కల కండరాల నుండి ఉత్పత్తి అయ్యే వేడితో పక్షి అక్కడ ఉన్న చల్లని పరిస్థితులను తట్టుకొని ఎగురుతుంది. ఒక క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పైకి వెళ్లే కొద్దీ వాతావరణం వేడి అవుతుందా చల్లబడుతుందా? ఓకేనా? పైకి వెళ్తున్నప్పుడు వాతావరణం అనేది చల్లబడుతుందా వేడి అవుతుందా? ఓకే. కొన్ని వలస పక్షులు వాటి ఆవాసాలలో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి, అంటే కొన్ని పక్షులు ఏం చేస్తున్నాయంటే ఆ వలస పక్షులు వాటి ఆవాసాలలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఎలాగైనా సరే ఈ వాతావరణాన్ని మనం తట్టుకోలేము, ఖచ్చితంగా వీటి నుంచి బయటపడాలి అనుకోని 15,000 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణిస్తాయంట. ఏంటి అవి? పక్షులు. చూడండి, పక్షులు దిశను కనుగొనడానికి ఏమి ఉపయోగిస్తాయంటే భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. దేన్ని ఉపయోగించుకుంటాయి? పక్షులు దిశను కనుగొనడానికి భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. ప్రపంచంలోని అడవి పులుల్లో సగానికి పైగా ఎక్కడ ఉన్నాయి అంటే ఇండియాలోనే ఉన్నాయంట. ప్రపంచంలో పులులన్నీ మనం కన్సిడర్ చేస్తే ఈ సగం పులులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఎవరైనా అడిగితే అవి మన ఇండియా నుంచే వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇండియా నుంచే వస్తున్నాయి. 65% ఆసియా ఏనుగులు, 85% ఒక కొమ్ము గల ఖడ్గమృగాలు, 100% ఆసియా సింహాలు అనేవి ఉన్నాయి. ఓకేనా? 100% ఆసియా సింహాలు అనేవి ఉన్నాయి. ప్రపంచంలోని 12 స్థూల జీవావరణ దేశాల జాబితాలో భారతదేశం అనేది ఏ స్థానంలో ఉందంటే ఫ్రెండ్స్ 6వ స్థానంలో ఉంది. ఏ స్థానంలో? 6వ స్థానంలో ఉంది. ఇది ప్రపంచంలోని 34 జీవ వైవిధ్య హాట్స్పాట్స్ లో రెండింటిని కలిగి ఉంది. అంటే 34 జీవ వైవిధ్య హాట్స్పాట్స్ మనం తీసుకుంటే, లేకపోతే ఆ ప్రాంతాలను తీసుకుంటే భారతదేశం అనేది రెండింటిని కలిగి ఉంది. ఆ 34లో ఏమిటి అంటే అవి తూర్పు హిమాలయాలు మరియు పశ్చిమ హిమాలయాలు. ఏమిటవి? తూర్పు హిమాలయాలు మరియు పశ్చిమ హిమాలయాలు. ప్రపంచవ్యాప్తంగా ముప్పు వాటిల్లుతున్న జాతులలో ఎన్ని జాతుల జంతువులు ఉన్నాయంటే 172 జాతుల జంతువులు అనేవి ఉన్నాయి ఇక్కడ మన భారతదేశంలో. అది ఎంత పర్సెంట్ అంటే 2.9%. ఎంత? 2.9%. ఓకే. తూర్పు హిమాలయాలు 163 జాతులు, దాంట్లో వృక్ష జంతువులు కూడా ఉన్నాయి. బెంగాల్ ఫాక్స్, మార్బుల్డ్ పిల్లి, ఆసియా సింహం, భారతీయ ఏనుగు, ఆసియా అడవి గాడిద, భారతీయ ఖడ్గమృగం, గౌర్, ఓకే, ఆసియా అడవి, ఓకే, నీటి దున్న, ఓకేనా, గౌర్ ఆసియా అడవి నీటి దున్న. ఓకే, ఇవి అన్నీ కూడా ఈ ముప్పు వాటిల్లుతున్న జాతులలో కొన్ని. ఓకే, అక్కడ ఇంకొకటి రెడ్ డేటా బుక్ అంటే IUCN అంటే ఈ IUCN అంటే ఏంటిదంటే ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్వర్జేషన్ ఆఫ్ ది నేచర్ అండ్ ద నేచురల్ రిసోర్సెస్. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1964లో ఏర్పడింది. స్విట్జర్లాండ్ లో గ్లాండ్ లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉన్నది. స్విట్జర్లాండ్ గ్లాండ్ లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉన్నది. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా పూర్తిగా కాదు, గమనించండి, పాక్షికంగా మండించడం వలన ఒక వాయువు అనేది రిలీజ్ అవుతుంది. అదేమిటి? కార్బన్ మోనాక్సైడ్. మోస్ట్ డేంజరస్. ఏంటిది అది? కార్బన్ మోనాక్సైడ్. దాని ఫార్ములా ఎవరైనా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక విషవాయువు. మరి ఇది ఏం చేస్తుందంటే రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఓకేనా? ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని ఏం చేస్తుందంటే ఇది తగ్గిస్తుంది. ఓకే, పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగమంచు ఏర్పడుతుంది. పొగమంచు వలన ఉబ్బసం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఏమవుతుంది? ఇబ్బందులు వస్తాయి. మీకు గుర్తుందో లేదో
నేను ఒకటి చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, దాదాపు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అవుతుంది. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే కరోనా కన్నా డేంజరస్ వ్యాధి, కరోనా కన్నా డేంజరస్ వ్యాధి ఏమిటి అని అంటే చలికాలంలో ఢిల్లీలో నివసించడం అనేది కరోనా కంటే మోస్ట్ డేంజరస్. మన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క తల్లి సోనియా గాంధీ గారు ఢిల్లీలో చలికాలంలో ఉండరు. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, చలికాలంలో ఢిల్లీలో ఉండరు. ఎందుకని అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆల్రెడీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు ఢిల్లీలో శీతాకాలం లేదా వింటర్లో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, మేబీ చనిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ కూడా వ్యవసాయ ప్రాంతాలు. అక్కడ వాళ్ళు ఏది చేసినా సరే దుమ్ము ధూళి రేణువులు ఎక్కువగా పొగమంచుతో కలిసిపోయి అక్కడ ఉన్న జనాలకి చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, మీకు ఇది తెలుసో తెలియదో చెప్పాను. ఓకే, చమురు శుద్ధి కర్మాగారాలు సల్ఫర్ డయాక్సైడ్ని, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయు విషపూరిత కాలుష్య కారకాల ప్రధాన వనరు. అంటే వాయువులో విషపూరితం కారకాలు కావాలంటే ఎవరు కావాలంటే ఈ చమురు శుద్ధి కర్మాగారాలు ఉంటే చాలు. అక్కడి నుంచి ఏమేమి వస్తాయి? SO2 సల్ఫర్ డయాక్సైడ్, NO2 నైట్రోజన్ డయాక్సైడ్. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు వంటి ఇంధనాల దహనం ద్వారా ఏమేర్పడుతుంది ఫ్రెండ్స్? సల్ఫర్ డయాక్సైడ్. ఏమేర్పడుతుంది? సల్ఫర్ డయాక్సైడ్. ఓకే, ఇతర రకాల కాలుష్య కారకాలు క్లోరోఫోరో కార్బన్లు, వీటిని రిఫ్రిజరేటర్లు, ఏసీలు, ఏరోసెల్ స్ప్రేలలో ఉపయోగిస్తారు. ఇతర రకాల కాలుష్య కారకాలను తీసుకుంటే క్లోరోఫోరో కార్బన్లు, వీటిని ఎక్కడ ఉపయోగిస్తారంటే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఏరోసోల్లు, స్ప్రేలలో మనకి వీటిని ఉపయోగిస్తారు. సిఎఫ్సిలు వాతావరణంలోని ఓజోన్ పొరను ఏం చేస్తాయి? దెబ్బతీస్తాయి. మరి ఓజోన్ పొర దెబ్బతింటే లాభమా నష్టమా? మీకు తెలుసు కదా. మోటార్ వాహనాలలో డీజిల్, పెట్రోల్ దహించడం మూలంగా గాలిలో చాలా కాలం పాటు నిలిచి ఉండే చిన్న రేణువులను ఉత్పత్తి చేస్తాయి. ఎందుకని? ఈ డీజిల్ కానీ పెట్రోల్ కానీ పాక్షికంగా మండుతుందా లేకపోతే పూర్తిగా మండుతుందా? ఎక్కడుంది చూడండి, చూడండి. పాక్షికంగా. ఎలా? పాక్షికంగా మండినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉండే దాని ద్వారా గాలిలోకి చిన్న చిన్న రేణువులు అనేవి ఉత్పత్తి చేయబడతాయి. అవి ఏం చేస్తాయి? కంటి చూపును తగ్గిస్తాయి. ఓకే, నెక్స్ట్ తాజ్ మహల్ను రక్షించడం కోసం భారత సుప్రీంకోర్టు అనేది కొన్ని చర్యలు చేపట్టింది. తాజ్ మహల్ ఎందుకని? తాజ్ మహల్ అనేది భారతదేశం యొక్క పర్యాటక ప్రాంతం. అది పర్యాటక ప్రాంతం. సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఈ సిఎన్జిలో అధిక శాతంలో ఉండేటువంటి వాయువు ఏంటిది? అది మీథేన్. దాని యొక్క ఫార్ములా CH4. 10th క్లాస్లో కార్బన్ ఇట్స్ కాంపౌండ్స్ ఆ లెసన్లో క్లియర్గా ఇచ్చాను, అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని ఇంధనాలను వాడడానికి మారాలని పరిశ్రమను ఆదేశించింది. అంటే ఈ తాజ్ మహల్ని ఎలాగైనా రక్షించాలి. ఈ తాజ్ మహల్ని రక్షించడం కోసం సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఏమని? మీరు కర్మాగారాలలో, పరిశ్రమలో ఉపయోగిస్తున్న వాటికి బదులుగా ఏం చేస్తారంటే ఈ సిఎన్జిని లేదా ఎల్పిజిని, ఈ రెండింటిని యూజ్ చేయండి. ఈ రెండింటిని యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే కాలుష్య కారకాలు అనేవి తక్కువగా వస్తాయి. అప్పుడు ఇలాంటి పర్యాటక ప్రాంతాలు, పర్యాటక భవనాలు అనేవి కాలుష్యం లేకపోతే దెబ్బతినకుండా అవుతాయి అని చెప్పి భారత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అవి వారికి ఒక ఆర్డర్స్ అనేది ఫామ్ చేసింది. ఓకే, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి.
గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే హరిత గృహ ప్రభావం. ఏమంటాం? హరిత గృహ ప్రభావం. ఈ ప్రక్రియ లేకుండా భూమిపై గల జీవరాశికి జీవనం సాధ్యం కాదు. ఓకేనా? సాధ్యం కాదు. ఈ ప్రక్రియ లేకుండా భూమిపై గల జీవరాశికి జీవనం సాధ్యం కాదు. ఓకే, తాజ్ మహల్ యొక్క రాళ్ళు లేకపోతే తాజ్ మహల్ యొక్క గోడలు అనేవి పసుపు రంగులోకి మారడాన్ని మనం ఏమంటామంటే మార్బుల్ క్యాన్సర్. ఏమంటాం? మార్బుల్ క్యాన్సర్. ఓకేనా? ఈ టాపిక్ ని పక్కన పెట్టండి, ఇది చదవండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేకుండా భూమిపై గల జీవరాశులకు జీవనం అనేది సాధ్యము కాదు. ఓకే, గాలిలో CO2 అధికంగా ఉంటే అది కాలుష్యకారకంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? కాలుష్యకారకంగా పనిచేస్తుంది. ఎప్పుడైనా చూడండి, మూసి ఉన్న గదిలో ఎక్కువ శాతం ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది? కార్బన్ మోనాక్సైడ్ గా ఫామ్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి, కిటికీలు అన్ని బంద్ చేసి 1 గంట సేపు ఉండండి, ఊపిరి ఆడినట్టు అయిపోతుంది. ఓకేనా? CO2 ఏం చేస్తుందంటే వేడిని బంధించి ఉండడమే కాకుండా అంతరిక్షంలోకి వేడిని పోకుండా భూ వాతావరణంలో నిలిపి ఉంచుతుంది. ఫలితంగా భూమి అనేది వేడెక్కుతుందా చల్లగా ఉంటుందా? ఫలితంగా భూ వాతావరణం యొక్క ఉష్ణోగ్రత ఏమవుతుంది? క్రమంగా పెరుగుతుంది. అందుచే దీనిని గ్లోబల్ వార్మింగ్ ఏమంటాం? గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం. ఏమంటాం? భూతాపం. ఓకే, సముద్ర మట్టాల పెరుగుదలకు కూడా ఈ భూతాపం అనేది ప్రధాన కారణం. సముద్ర మట్టాల పెరుగుదలకు కూడా ఈ భూతాపం అనేది ప్రధాన కారణము. ఓకే, నెక్స్ట్ మీథేన్ నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి, ఇతర వాయువులు కూడా ఈ ప్రభావానికి దోహదం చేస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ కింది వానిలో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ గ్యాసెస్ కానివేంటివి అని అడగచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇవి CO2 వలె వాటిని కూడా మనం ఏమంటామంటే హరిత గృహ వాయువులు. ఏమంటాం? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్యాసెస్, హరిత గృహ వాయువులు. ఏమేంటివి? CO2, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి. ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్యాసెస్. ఓకే, క్యోటో ప్రోటోకాల్ అనేది 2005లో అమలు చేయబడింది. అసలు ఎందుకని? ఇది ఎందుకు అమలు చేయబడింది అని అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఒప్పందాల్లో ఇది ఒక ఒప్పందం. అంటే కొన్ని దేశాలు ఏంటి అని అంటే మనం ఒక టార్గెట్ పెట్టుకుందాం. ఇదిగో ఈ సంవత్సరం ఇంతవరకే పెట్రోల్ యొక్క వాహనాలు లేకపోతే డీజిల్ యొక్క వాహనాలు ఇంతవరకు ఉత్పత్తి చేయాలి, లేకపోతే వాటి యొక్క వాడకం అనేది తగ్గించాలి అనేది కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే వాటి యొక్క డెస్టినేషన్, వాటి యొక్క టార్గెట్ ని పెట్టుకుంటాయి. అలా పెట్టుకున్న వాటిలో క్యోటో ప్రోటోకాల్ అనేది ఉంది. అంటే ఈ క్యోటో ప్రోటోకాల్లో కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉన్నాయి. అది ఎప్పుడు అమలు చేయబడిందంటే 2005లో అమలు చేయబడింది. ప్రకృతి కొరకు ప్రపంచవ్యాప్త నిధి WMF అంటాం కదా, చేసిన అధ్యయనాల్లో గంగా నది అనేది ఆపదలో ఉన్న ప్రపంచ 10 నదుల్లో ఒకటంట. అంటే ఈ WMF అనేది వరల్డ్ మానిటరీ ఫండ్ అనేది ఏం చేసిందంటే కొన్ని అధ్యయనాలు చేసింది. ఆ అధ్యయనాల్లో ఆ WMF గుర్తించింది ఏంటంటే 10 నదులు అనేవి ఆపదలో ఉంటే దానిలో భారతదేశం నుంచి గంగా నది కూడా ఆపదలోనే ఉన్నది అని మెన్షన్ చేసింది. మరి 1985లో ప్రారంభించబడిన బట్టి గంగా నది కార్యాచరణ ప్రణాళిక ఈ జీవనదిని కాపాడడానికి నెలకొన్న ఒక పథకం. అంటే ఆపదలో ఉన్న 10 నదుల్లో గంగా నది కూడా ఉన్నది. కాబట్టి భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే 1985వ సంవత్సరంలో ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటిదనంటే ఒక ప్రణాళిక రూపొందిద్దాం. ఆ ప్రణాళిక ఏం పేరు అంటే గంగా నది కార్యాచరణ ప్రణాళిక. ఇది ఎందుకు? గంగా నదిని కాలుష్యం కాకుండా కాపాడుకోవడం కోసం. ఓకే, 2016లో దీని యొక్క ఎఫెక్ట్ లేదు కాబట్టి 2016లో ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేశారంటే క్లీన్ గంగా జాతీయ మిషన్ ని అనే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని క్లీన్ గంగా జాతీయ మిషన్. ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2016లో.
ఎగ్జాంపుల్గా యూపీలోని కాన్పూర్లో గల గంగా నది పరివాహక ప్రాంతం కాలుష్యం సంభవించే ప్రాంతాలలో ఒకటి. యూపీలోని కాన్పూర్ అత్యధిక జనాభా కలిగిన పట్టణాలలో ఒకటి. అంటే ఎక్కడైతే ఈ నది ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ ఇలాంటి కాలుష్య కారకాలు అనేవి అక్కడ ఎక్కువ శాతం జనాభా ఏం చేస్తారంటే ఈ నదిని కలుషితం చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 8th బయాలజీ ఈ లెసన్ తోటి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇంతసేపు ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో చెప్పడం అనేది చాలా కష్టం. నా కష్టానికి ఒక సింపుల్గా స్మైల్ తోటి ఒక లైక్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, 9th బయాలజీ అనేది రేపు స్టార్ట్ అవుతుంది. ఓకేనా, కరెక్ట్గా బుక్ తీసుకున్న వారు కన్ఫామ్గా చదవండి. 8 o'clockకి మనం లైవ్ చేద్దాం. ఆ లైవ్లో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.